మరి తప్పనిసరిగా జిల్లా కమిటీ కోరుకుంటే నేను ప్రయత్నించి వారికి శిక్షణ తరగతులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మీ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా దేశంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి సార్ ఆరోగ్యం సాగరించకుండా మరి రెస్ట్ తీసుకోవాలి. మరి రాష్ట్ర అధ్యక్షుల వారు మరి జిల్లాకు చేసి సందర్భంగా అన్నారు వారు ఆరోగ్యం వారికి అంబేద్కర్ కౌన్సిల్ జరగబడిన ప్రకటన తెలుసు ప్రదర్శన తెలియజేస్తూ చేస్తున్నాం. మరి డైనామిక్ లీడర్ మన బంజర్ గౌతమ్ గారిని ఈ బహుజన సంకల్ప సభను ఉద్దేశించి మరి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. మహాపురుషుడి మహాత్మా గౌతమ్ బాబు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రీ కాంక్షీరామ్ గారులకు మరియు మహాపురుషులందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ భారతదేశ ఉక్కు మహిళ భావి భారత ప్రధాని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు వేణుకుమారి మాయావతి గారికి జైలు తెలియజేసుకుంటూ ఈనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బహుజన సంకల్ప సభకు సభాధ్యక్షత వహించినటువంటి కుసుమా వెంకటేశ్వరరావు చిన్నా గారికి సభాధ్యక్షులకి అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు మాజీ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అన్న సంపదరావు గారికి అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ మరొక ప్రధాన కార్యదర్శి పెద్దలు సారు సత్యం సార్ గారికి అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ మరొక సీనియర్ నాయకులు శ్రీ కాంక్షీరామ్ గారితో అత్యంత సన్నిహితంగా ఉంటూ సమాజ్ పార్టీ మరొక నాకు మిత్రులు అన్న అశోక్ గారికి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి భవానీ గారికి అదేవిధంగా భీమారావు గారికి జోన్ మోషే గారికి మోహన్ గారికి కృష్ణ గారికి కొత్తయ్య గారికి రాంబాబు గారికి భీమాశ్వరరావు గారికి ఈ సమావేశానికి ఇచ్చేసేటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలుగా తెలియజేస్తామని గుర్తున్నారు. ఇలాగా మన నాయకులంతా కూడా మీకు అనేక విషయాలు చెప్పడం జరిగింది. మిత్రులారా, మామూలుగా అన్ని జిల్లాలకు వెళ్ళి చాలా విషయాలు పార్టీ గురించి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ చాలా లోతైన విషయాలు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ పేరు ఈ జిల్లా పేరే బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాబట్టి అంబేద్కర్ నడయాడిన నేల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ సమాజంలో జీవితాన్ని ఇస్తున్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నడయాడిన నేల మనం పొద్దున నిద్ర చేసినప్పటి నుంచి ఎవరిని తలుచుకుంటామో తలుచుకోమో తెలియదు, కానీ అంబేద్కర్ని తలుచుకున్నటువంటి రోజు మాత్రం ఎప్పుడు కూడా లేదు. అలాంటి అంబేద్కర్ నడయాడిన నేలైనటువంటి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్న ఈ బహుజన సంకల్ప సభకు ఈ అనేక ప్రాధాన్యతలు ఉన్నాయి. ఈ సభ కూడా ప్రధానంగా ఈ సభ వేదికకు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. మా మిత్రులు అన్న సుప్రసాద్ గారు ఒక్కరు రేపటి సమావేశం కోసం ఈరోజు రాలేదు, కానీ ఆయనకు వచ్చింటే చాలా